సెప్టెంబర్ 11, 2001 అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్ది గంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలో ఇప్పటిదాకా రికార్డైన అతిపెద్ద మారణ హోమం. ఈ దాడిలో 3,000 మంది సామాన్య ప్రజలు, 19 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆ రోజు జరిగిన 149 నిమిషాల బీభత్సం గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Today, our fellow citizens, our way of life, our very freedom came under attack in a series of deliberate and deadly terrorist acts. Of the Pentagon. The Pentagon has been evacuated. Now this is what it looked like moments ago. My God. సెప్టెంబర్ 11, 2001 బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 11 బయలుదేరింది. ఈ ఫ్లైట్ 11 డెస్టినేషన్ లాస్ ఏంజిల్స్. ఈ ఫ్లైట్లో మొత్తం 92 మంది ఉన్నారు. పైలట్ అండ్ కో పైలట్తో సహా మొత్తం 11 మంది సిబ్బంది, 81 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 5 హైజాకర్లు కూడా ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకు ఫ్లైట్ని హైజాక్ చేశారు. హైజాకర్లో ఒకరి పేరు మొహమ్మద్ అట్టా. అతను బలవంతంగా పైలట్ క్యాబిన్లోకి ప్రవేశించాడు. అతని నేషనాలిటీ ప్రకారం అతను ఒక ఈజిప్షియన్. అతని వయసు 33 సంవత్సరాలు. అతను పైలట్ అండ్ కో పైలట్ దగ్గర నుంచి ప్లేన్ కంట్రోల్ని తీసుకున్నాడు. ఫ్లైట్ స్ట్రైట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైపు వెళ్తుంది. అప్పట్లో అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒక స్మారక చారిత్రాత్మకమైన భవనం. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం. 8 గంటల 46 నిమిషాలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని నార్త్ టవర్పై ప్లేన్ క్రాష్ చేశారు. What is that? Somebody hit the World Trade Center or the... It's a trade Yes, the center. World Trade Center. It's 8:52 here in New York. I'm Bryant Gumbel. We understand that there has been a plane crash on the southern tip of Manhattan. You're looking at the World Trade Center. అప్పుడు యుఎస్ఏ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఫ్లోరిడాలోని ఒక పాఠశాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రాష్ గురించి వైట్ హౌస్ చీఫ్ స్టాఫ్ జార్జ్ బుష్కి చెప్పాడు. కానీ బుష్ నమ్మలేకపోయారు. ఎవరైనా అలా చేయగలరా? ఇది నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. ఈ క్రాష్ జరిగిన 15 నిమిషాల తర్వాత యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175 కూడా 5 హైజాకర్ల ద్వారా హైజాక్ చేశారని తెలిసింది. మరోసారి హైజాకర్లు ఫ్లైట్లపై విరుచుకుపడ్డారు. పైలట్ నుంచి మొత్తం కంట్రోల్ వీళ్ళ చేతిలోకి తీసుకున్నారు. మొదటి క్రాష్ జరిగిన 15 నిమిషాల తర్వాత 9 గంటల 30 నిమిషాలకు UA-170 ఫ్లైట్ సౌత్ సెంటర్లోని 75 నుంచి 85 అంతస్తుల మధ్యలో ఢీకొట్టింది. ఈ టైంకి జార్జ్ బుష్ ఇంకా స్కూల్లోనే ఉన్నారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రూ కార్డ్ బుష్ చెవిలో, సార్, ట్విన్ టవర్స్పై రెండో దాడి జరిగింది అని చెప్పాడు. జార్జ్ బుష్ ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా మెల్లగా తలూపి ఆయన పర్యటనను కొనసాగించారు. పిల్లలతో మాట్లాడారు. పిల్లలు ఉపాధ్యాయులతో కలిసి ఫోటోలు దిగారు. తర్వాత 7 నిమిషాలు చాలా క్లిష్టమైనవి. ఎందుకంటే ఈ 7 నిమిషాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 2 విమానాలు కూలిపోయాయన్న వార్త ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీంతో చాలామంది జార్జ్ బుష్పై విమర్శలు చేశారు. అమెరికాపై దాడి జరిగింది, 2 విమానాలను హైజాక్ చేసి వాటిని క్రాష్ చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆ టైంలో స్కూల్లో ఉండటం ఏంటని ప్రశ్నించారు. రెండో ఫ్లైట్ క్రాష్ అయిన కొన్ని నిమిషాలకు మరో 2 విమానాలు హైజాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77. ఇది వాషింగ్టన్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లాస్ ఏంజల్స్కు బయలుదేరింది. ఈ ఫ్లైట్లో 5 హైజాకర్లు ఉన్నారు. రెండవది యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93. ఇది న్యూజెర్సీ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తున్న విమానం. దీంట్లో 4 హైజాకర్లు ఉన్నారు. ఈ 2 ఫ్లైట్లను వాషింగ్టన్ డీసీకి దారి మళ్లించారు. వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా రాజధాని. వాషింగ్టన్ డీసీ అవుట్స్కట్స్లో యుఎస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫెన్స్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఉంది. దీన్ని పెంటగాన్ అని పిలుస్తారు. పెంటగాన్ కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్. ఫ్లైట్ AA-77ను హైజాకర్లు పెంటగాన్ వైపు మళ్లించారు. 9 గంటల 37 నిమిషాలకు ఫ్లైట్ను పెంటగాన్పై క్రాష్ చేశారు. కొత్తగా 3వ క్రాష్. దీని తర్వాత యునైటెడ్ స్టేట్స్ గగనతలాన్ని మూసివేశారు. గాల్లో ఉన్న అన్ని విమానాలను దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల పెంటగాన్లోని ముఖ్యమైన భాగం నాశనమైంది. టైం 9 గంటల 59 నిమిషాలు. ట్విన్ టవర్స్ దగ్గర పరిస్థితి దారుణంగా మారుతుంది. 11 సెకండ్లో సౌత్ టవర్ మొత్తం కుప్పకూలిపోయింది. తర్వాత హైజాక్ చేయబడిన 4వ విమానం గురించి అందరూ భయపడ్డారు. యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 93 హైజాక్ అయిన 4వ ఫ్లైట్. ఫ్లైట్ ఎక్కడ క్రాష్ చేస్తారో అని ప్రజలందరూ భయపడుతున్నారు. వైట్ హౌస్ పై క్రాష్ చేస్తారని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైట్ హౌస్ అమెరికాకు చాలా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ ఉంటారు. మనకు పార్లమెంట్ ఎలాగో యుఎస్ఏకు వైట్ హౌస్ అలా. మరోవైపు ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఫ్లైట్ హైజాక్ అయిందని తెలుసుకొని వాళ్ళ ఫోన్లను ఆన్ చేశారు. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ట్విన్ టవర్స్పై ప్లేన్ క్రాష్ చేయటం, పెంటగాన్పై ప్లేన్ క్రాష్ చేయటం అంతా వారికి చెప్పారు. దీంతో ఫ్లైట్లో ఏం జరుగుతుందన్న విషయం ప్యాసింజర్లకు అర్థమైంది. మిగిలిన ఫ్లైట్లని దీన్ని కూడా కూల్ చేస్తారని తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లైట్ క్రాష్ అవ్వడాన్ని వాళ్ళ కళ్ళతో చూడటం, 2 హైజాకర్లతో పోరాటం.
వీళ్ళు రెండో ఆప్షన్ని ఎన్నుకున్నారు. ఫ్లైట్లో ఉన్న సామాన్య ప్రజలు హైజాకర్లతో పోరాడడం ప్రారంభించారు. దీంతో ఫ్లైట్లో కలకలం రేగింది. దీంతో విమానంలో సరిగ్గా ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. చివరికి ఫ్లైట్ ఒక ఎంటీ ప్లేస్లో క్రాష్ ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఒక్కటి మాత్రం నిజం, ప్రయాణికుల ధైర్య సాహసాల కారణంగా చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయి. 10:28 వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ రౌట్ కూడా కుప్పకూలిపోయింది. ఈ భయంకరమైన ఉదయం మధ్యాహ్నంగా మారే సమయానికి మొత్తం 3,000 మంది పైగా మరణించారు మరియు 6,000 మంది పైగా గాయపడ్డారు. ఈ ఘోరమైన దాడుల వెనుక టెర్రరిస్ట్ గ్రూప్ ఆల్-ఖైదా సంస్థ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఆల్-ఖైదా స్థావరంలో ఈ పథక రచన మొదలైంది. ఈ దాడులకు రూపకర్తగా ఆరోపణలున్న పాకిస్తానీ తీవ్రవాది ఖలీద్ షేక్ మొహమ్మద్ ఇస్లామిస్టులకు ఫైట్ ట్రైనింగ్ ఇచ్చి వారితో విమానాలు హైజాక్ చేయించి అమెరికాపై దాడులు చేయాలన్న పథకాన్ని వేశారు. దీనికి ఒసామా బిన్ లాడెన్ ఆమోదముద్ర వేశాడు. 9/11 అటాక్స్ జరిగిన కొన్ని రోజులకు ఒసామా బిన్ లాడెన్ ఈ ప్రమాదానికి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. కానీ ఈ సంఘటన జరిగిన 3 సంవత్సరాల తర్వాత 2004 యుఎస్ ఎన్నికల్లో ఒక పబ్లిక్ టేప్ రికార్డింగ్ ఒసామా బిన్ లాడెన్ ద్వారా ప్రచురించబడింది. ఇందులో అతను దాడులకు బాధ్యుడని మరియు ఆ దాడులకు సమర్థుడని, ఈ దాడులు చేయడానికి ఆల్-ఖైదాకి కొన్ని పేర్లు ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన ఒసామా బిన్ లాడెన్ మే నెలలో 2011లో చనిపోయాడు.